ఎన్నికల వేళ పల్నాడు జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధానంగా వినుకొండ నియోజకవర్గంలో పార్టీల మధ్య యుద్ధ వాతావరణం కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నుంచి పల్నాడు జిల్లా అధ్యక్షుడు వినుకొండ ఇప్పటికే 2 సార్లు గెలిచిన జీవి ఆంజనేయులు పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమికి సంబంధించి బలం ఏ విధంగా ఉండబోతుంది? ప్రధానంగా వినుకొండ నియోజకవర్గానికి గోదావరి నీళ్లు సాగుకి త్రాగుకి తీసుకొస్తానంటున్న జీవి ఎంతవరకు దీనిలో సాధ్యంగా చేయబోతున్నారు? మనతో మాట్లాడటానికి తెలుగుదేశం పార్టీ వినుకొండ అభ్యర్థి జీవి ఆంజనేయులు ఉన్నారు. నమస్తే ఆంజనేయులు గారు. ప్రధానంగా అంశం ఏదైతే ఉందో వినుకొండ నియోజకవర్గానికి త్రాగునీరు చాలా అవసరం. మీరు ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలోని గోదావరి నీటిని వినుకొండకు తీసుకొస్తుంటారు. ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? గత 60-70 సంవత్సరాల నుండి మన స్వతంత్రం వచ్చిన తర్వాత నదుల అనుసంధానం అనేది జరగల, ఎవరు చేయలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలోనే పట్టిసీమ పూర్తి చేసి గోదావరి నది నీళ్లు తీసుకొచ్చి సమైక్య గుంటూరు జిల్లాలో పొన్నూరు, బాపట్ల, తెనాలి ఆ ఏరియా అంతా కూడా గోదావరి నీళ్ళతో పంటలు పండించారు చంద్రబాబు గారు. మరి ఇన్ని సంవత్సరాల్లో సాధ్యపడింది 1 సంవత్సరంలో ఏ విధంగా చేసి చూపించారు చంద్రబాబు గారు? ఈరోజు మంచినీళ్ళకి కానీ తాగునీరు సాగునీరు అంతా కూడా పట్టిసీమ లిఫ్ట్ ద్వారా చేసి చూపించారు చంద్రబాబు గారు. మరి అన్నేళ్ళు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా ఉన్నప్పుడు గతంలో మరి ఎవరు చేయలేకపోయారు కదా. అలాగే సంవత్సరంలోనే ఈ ప్రాజెక్టు 6,000 కోట్ల ప్రాజెక్టు ఖచ్చితంగా గోదావరి నీళ్లు లిఫ్ట్లో తీసుకొచ్చి నకరికల్లు దగ్గర గోదావరి నీళ్లు సాగర్ కుడికాలువలు కలిపితే నకరికల్లు దగ్గర అక్కడ నుండి సేమ్ కృష్ణానదీ జలాలు ఆ కాలువ ద్వారా మా పొలాల్లోకి ఎలా వస్తున్నాయో అక్కడ కలిపితే అదేవిధంగా మా పొలాల్లోకి గోదావరి నీళ్ళు వస్తాయి. దీని వలన నదుల అనుసంధానం ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇప్పుడు గోదావరి నీళ్లు ప్రతి సంవత్సరం 3,000 క్యూసెక్కులు సముద్రంలో కలిసిపోతున్నాయి. అదే దాన్ని పంటలకు తీసుకెళ్తే ఈ విధంగా రాష్ట్రం మొత్తం బాగుపడుతుంది. ఇక్కడ నుండి గోదావరి నది నుండి ఈ సాగర్ కుడికాల నుండి పెన్నా నది దాకా తీసుకెళ్తే పెన్నా నదులు కలిపితే రాయలసీమకు కూడా నీళ్లు బ్రహ్మాండంగా అందుతాయి. వరద జలాల్ని సముద్రంలో కలిసిపోయేటువంటి వరద జలాల్ని ఈరోజు వ్యవసాయానికి పంటలు బాగా పండించుకోవడానికి రాష్ట్ర ప్రగతికి ఉపయోగించే దూరదృష్టి ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. మరి చంద్రబాబు గారు శరవేగంతో పనులు ప్రారంభించారు, శంకుస్థాపన చేశారు, శరవేగంతో పనులు ప్రారంభమైనవి. అసలు చంద్రబాబు గారు ఉంటే గత 4 ఏళ్ల నుండి స్కీమ్ పూర్తయి 4 ఏళ్ల నుండి మా ప్రాంత రైతులు, పల్నాడు రైతులు గోదావరి నీళ్లతో పంట పండించుకునేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఐరన్ లెగ్ వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ పథకాన్ని 1% కూడా చేయలేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు 72% చేస్తే ఈ పనికిమాలిన జగన్ వచ్చినాక కనీసం 4% కూడా చేయలేదు. అంటే అదే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఎంతమంది, ఎన్ని కోట్ల మంది రైతులకు ఉపయోగపడేది. అలాగే ఈ గోదావరి పెన్నా నదుల అనుసంధానం 6,000 కోట్లు ఖర్చు పెడితే ఎన్ని లక్షల ఎకరాలకి నీళ్ళు వచ్చాయి. లక్షల మంది రైతులు బాగుపడేవాళ్ళు. ఈరోజు సాగర్ నీళ్లు లేక ఈ సంవత్సరం ఎవరు పంట పండించుకోలేకపోయారు. పొలాల్లో పంటలు ఎండిపోయినాయి. దీనికి బాధ్యులు ఎవరు? ఇంకా సాగర్ నీళ్లు పొలాలకి పక్కన పెడితే ఇంకా త్రాగునీటి ఎద్దడి ఎందుకు ఇంత తీవ్రంగా వినుకొండలో పేరుకుపోయింది అనుకుంటున్నారు? గతంలో తాగునీటి సమస్య ఉందని మేము చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకొచ్చాం. పల్నాడు వాటర్ గ్రిడ్ 611 గ్రామాలు, వినుకొండ, మాచర్ల, గురజాల 3 నియోజకవర్గాల్లో డ్రింకింగ్ వాటర్ కోసం 611 గ్రామాలకి 640 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. ఆ స్కీమ్ మా టైంలో టెండర్ పిలిచి పనులు ప్రారంభించాం. అలాగే వినుకొండ టౌన్కి 159 కోట్ల 60 లక్షల రూపాయలు వినుకొండ టౌన్కి నిధులు ఇచ్చారు. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 160 కోట్లు వినుకొండ నిధులు తీసుకొచ్చాం. అర్బన్కి హౌసింగ్ తీసుకొచ్చాం. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ బ్రహ్మాండంగా కట్టించాం, మొదలుపెట్టాం. మరి ఈరోజు ప్రభుత్వం మారగానే కాంట్రాక్టర్లు మార్చేశారు. రివర్స్ టెండర్ పేరుతో కాంట్రాక్టర్లు మార్చేసి పనులు ఆపేశారు. వాళ్ళకి కొంత 5% పనులు చేస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు.
బిల్లు లేకుండా కాంట్రాక్టులు ఎలా పనిచేస్తారు? ఏమన్నా ముఖ్యమంత్రి పట్టించుకున్నాడా? 3,000 కోట్లు బూడిదలో పోసిన పన్నీరు చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అసలు ఇంత పనికిమాలిన ముఖ్యమంత్రిని నేను జీవితంలో చూడలే. ఎందుకంటే అందులో కేంద్ర ప్రభుత్వం నుండి 70% కంట్రిబ్యూషన్, రాష్ట్ర ప్రభుత్వం 30%, కేంద్ర ప్రభుత్వం 70%. ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ అండి. మేజర్ అమౌంట్ అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే తక్కువ ఖర్చు 30% స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్తో ప్రజలందరికీ మంచినీళ్ళు ఇచ్చే శాశ్వత మంచినీటి పథకం ఏ బుద్ధున్న ముఖ్యమంత్రి ఎలాంటి స్కీములు పోగొడతాడండి? పనులు ఆపుతారండి? మీరు వచ్చిన తర్వాత మీరు గెలిచిన తర్వాత అవి పునఃప్రారంభిస్తారా? ప్రస్తుతం అవి సాధ్యమవుతాయా? ఖచ్చితంగా మేము ఈ ప్రాంత ప్రజల దాహార్తి తీరుద్దామని చెప్పేసి కష్టపడి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి చంద్రబాబు గారి సహకారంతో నిధులు తెచ్చుకున్నాం. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కానీ, అలాగే పల్నాడు జిల్లాల ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఒక్కరు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ స్కీములు ఆపితే మనకి నష్టం, 70% కేంద్రం ఇచ్చే డబ్బులు, మన కంట్రిబ్యూషన్ తక్కువ, దీన్ని వదిలిపెట్టకూడదు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎవరన్నా పనికిమాలిన ఎమ్మెల్యేలు ఎవరన్నా మాట్లాడారా? ఖచ్చితంగా ఈ స్కీములు పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మాకు ప్రజలంటే అంకిత భావం అండి. సేవ చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాము, జన్మభూమి రుణం తీర్చుకుందామని రాజకీయాల్లోకి వచ్చాము. అంతేగాని వేళ్ళలాగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకోవాలి, 100 కోట్లు 1000 కోట్లు అవినీతితో సంపాదించుకోవాలని ఏ రోజు మేము ఆలోచించాలా. కాబట్టి గతంలో నిధులు తీసుకొచ్చిన ఉద్దేశం మంచినీటి సమస్య శాశ్వత మంచినీటి పథకం తీసుకురావాలి, ప్రజల కష్టాలు నెరవేరాలి. మా ప్రాంతంలో పల్నాడు జిల్లాలో అసలు తాగునీటి సమస్య అనేది కంటికి కనపడకూడదు అని ఒకే ఒక లక్ష్యంతో నిధులు తీసుకొచ్చాం. ఈరోజు ఈ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేక అటకెక్కిచ్చారు. రేపు అది పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అయితే ప్రధానంగా వినుకొండ అర్బన్లోని చెరువు 50 ఎకరాల చెరువుని 200 ఎకరాల వరకు విస్తరణ చేశాను, త్రాగునీటి ఇస్తున్నాను. ఏదైతే ఉందో గతంలో ఇదే చెరువులోని చేపల చెరువుకి గతంలో ఉన్న పాలకులు మీలాంటి వాళ్ళు ప్రోత్సహించారనేది మాత్రం ప్రధానంగా స్థానిక ఎమ్మెల్యే ఆరోపిస్తున్నారు. బొల్లా బ్రహ్మనాయుడు అసలు 159 కోట్లు నిధులు శాశ్వత మంచినీటి పథకానికి మేము నిధులు తీసుకొచ్చి కాంట్రాక్టర్తో పనులు ప్రారంభిస్తే ఈయన వచ్చినాక అసలు స్కీము పక్కన పెట్టి అక్కడ ఉన్నటువంటి ఏదైతే చెరువు ఉందో దాంట్లో కొంచెం పూడికి తీసి కట్టలు వెడల్పు చేసి 20 లక్షలు ఖర్చు పెట్టి 60 లక్షలు బిల్లు చేసుకున్నాడు. దానివల్ల సమస్య ఏమైనా పరిష్కారం అయిందా? సాగర్ కుడికాలం నుండి అండర్ గ్రౌండ్లో పైప్ లైన్లో తీసుకొచ్చి ఆ చెరువు 15 మీటర్ల ఎత్తు పెంచి ఒకసారి నింపితే 6 నెలలు వచ్చేట్టు చేయాలి, డబల్ ఫిల్టర్ చేయాలి, ప్రజలకు నీళ్ళు అందించాలి. ఇవన్నీ ఏం చేయకుండా జస్ట్ పూడికి తీసి కట్టలు ఎడల్పు చేసి 20 లక్షలు ఖర్చు పెట్టి 60 లక్షలు బిల్లు మార్చుకొని టెండర్లు కూడా లేకుండా 5 లక్షలు చొప్పున 60 లక్షల బిల్లు మార్చుకొని దోపిడీ చేసే వ్యక్తి మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయటం ఇదా? దీన్ని మంచినీళ్ళ స్కీమ్ పూర్తి చేయటం అంటారా? మరి దొండపాడు చెరువు నీళ్ళు ఎందుకు తాగిచ్చాడు? కలుషితమైన చేపల చెరువు నీళ్లు దొండపాడు చెరువు నీళ్లు తాగిచ్చారు. అంటే అదే మేము తెచ్చిన నిధుల్ని సద్వినియోగం చేసి వాళ్ళు పూర్తి చేస్తుంటే ఈరోజు ఈ గతి వచ్చేది కాదు కదా, వినుకొండ ప్రజలకి ఈ దుస్థితి వచ్చేది కాదు కదా. దొండపాడు కలుషితమైన చెరువు నీళ్లు తాగే, చేపల చెరువు నీళ్లు తాగే దుస్థితి ఉండేది కాదు కదా. మేము తెచ్చిన స్కీము సంవత్సరంలో పూర్తి చేయొచ్చు, మరి ఎందుకు పూర్తి చేయలేదు? అది పూర్తి చేస్తుంటే ఈరోజు ఈ చెరువు నీళ్లు, చేపల చెరువు నీళ్లు తాగే అవసరం లేదు కదా. ఈ దుస్థితి పోవాలి. శాస్త్రీయ మంచినీటి పథకం అంటే చెరువులో పూడికి తీసి కట్టడం చేయటం కాదు. ఆ చెరువుకి డాక్టర్ యలమందరావు గారి టైంలో కొంత అభివృద్ధి చేశారు, అలాగే మక్కన మల్లికార్జున టైంలో కొంత అభివృద్ధి చేశారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంత అభివృద్ధి చేశాను. నేను శాశ్వత మంచినీటి పథకానికి కూడా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి నిధులు తీసుకొచ్చా. శాశ్వత పరిష్కారమే ముఖ్యం, కానీ టెంపరీ మసిబూసి మారేడుకాయ ప్రజల్ని మోసం చేసేది ప్రజలకు ఉపయోగపడలా. అందుకే ఈ సంవత్సరం దొండపాడు చెరువు నీళ్లు చాలా తాగారు కాబట్టి, చేపల చెరువు నీళ్లు తాగిచ్చాడు కాబట్టి అనారోగ్య పాలయ్యారు వినుకొండ పట్టణ ప్రజలు. అందుకే ఈ స్కీమ్ పూర్తి కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్కీమ్ పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చి, ఇంటింటికి కుళాయి
ప్రభుత్వ ఖర్చుతో కుళాయి వేసి మంచినీళ్ళు ఇస్తా. ఇప్పుడు కుళాయి వేయడానికి 10,000 వసూలు చేస్తున్నారు. కానీ మేము ప్రభుత్వ ఖర్చుతో ప్రతి ఇంటికి ట్యాప్ బిగించి మంచినీళ్ళు ఇస్తాం. ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం. అదే ఈ స్కీమ్ విశేషం. జీవీఆంజనేయులు గారు, అసలు వినుకొండలో ఈ పరిస్థితులు ఏంది? రోడ్డు మీద పార్టీల మధ్య దాడులు, ప్రతిదాడులు, ప్రజలు ఇంత తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నా సరే పార్టీలు వెనక్కి తగ్గని పరిస్థితి ఎందుకు వచ్చింది? అహంకారం, అహంభావం. ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు. బొల్లా బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళు, పిన్నెల్లి లాంటి వాళ్ళు. ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు దుర్మార్గాలకు అడ్డు లేకుండా పోయింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలన అంటే దుర్మార్గ పాలన, దౌర్జన్య పాలన, రౌడీ పాలన. ఇదేనా మీది ప్రజలు కోరుకున్నది? మిమ్మల్ని ఓటేసి గెలిపించింది, వీళ్ళకి ఓటేసి గెలిపించింది ఎందుకేనా? ప్రశ్నిస్తే, అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు పంపించడం. రైతు గిట్టుబాటు ధర అడిగితే వాడి మీద చెప్పు తీసుకుని కొట్టపోయి బొల్లా బ్రహ్మనాయుడు వాడి మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో, పండగప్పుడు జైల్లో పెట్టించారు. అంటే అధికారం ఇచ్చిన మదం. అని కొంతమంది అధికారాన్ని అభివృద్ధికి ఉపయోగిస్తారు నాలాంటి వాళ్ళు. కానీ ఇలాంటి దుర్మార్గులు అధికార మదం ఎక్కి, కొవ్వెక్కి ఈరోజు అంటే ప్రజల మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇసుక అమ్ముకోవటం, బ్రాందీ విస్కీలు అమ్ముకోవటం, ఎంఆర్పి రేట్ కంటే క్వార్టర్ బాటిల్కి 50 రూపాయలు బీ ట్యాక్స్, బొల్లా ట్యాక్స్ వసూలు చేయటం, గుడ్లకమ్మ వాగు ఇసుక అమ్ముకోవటం, ప్రభుత్వానికి రూపాయి కట్టకుండా. అంటే చేసిన అవినీతిని ప్రశ్నించినందుకు ఎదుటి మీద దాడులు, తప్పుడు కేసులు. మీ మీద ఎన్ని కేసులు పెట్టారు? 18 కేసులు పెట్టారు. తప్పుడు కేసులు 18 కేసులు పెట్టారు నా మీద. అయినా మేము లెక్క చేయం. ప్రజల కోసం నిత్యం పోరాడతాం. యాక్షన్కి రియాక్షన్ ఉంటుందా? వాళ్ళలాగా పనికి మాలిన తప్పుడు కేసులు పెట్టాం. అంటే ఒకటి జీవీఆంజనేయులు గారు ఒక పార్టీ బ్యానర్లు చించిచ్చాడు బొల్లా బ్రహ్మనాయుడు. ఏయ్ బొల్లా, చిల్లర వాళ్ళు కాస్త మారుకో. మా కార్యకర్తల్ని ఒకవైపే చూశావు. గుర్తుపెట్టుకో బొల్లా బ్రహ్మనాయుడు, మా కార్యకర్తల్ని రెండో వైపు చూడొద్దు. రెండో వైపు చూస్తే నువ్వు తట్టుకోలేవు బొల్లా. బ్యానర్లకు చెప్పడం చేతగారితనం కాదు. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టడం కాదు. మీ చొక్కాలు ఎప్పదీసి నడిపిస్తా, మీ కథ తేలుస్తా. ఈరోజు అంటే యాక్షన్ కి రియాక్షన్ తప్పదా? చేసిన అవినీతిని వదిలిపెట్టాం. చేసిన తప్పుల్ని, పెట్టిన తప్పుడు కేసుల్ని వదిలిపెట్టాం. ఎందుకంటే ఈరోజు గుండ్లకమ్మ వాగిస్గా యథేచ్ఛగా అమ్మారు. ఈరోజు ప్రభుత్వం జీవీఆంజనేయులు గారు ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నాడు. గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సౌమ్యంగా కనపడే జీవీఆంజనేయులు బట్టలిప్పి కొడతాను ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు చేసినటువంటి అవినీతి కోర్టు ముందు ఉంచితే బట్టలిప్పదీసినట్టే. కోర్టు ముందుంచి శిక్ష పడేట్టు చేస్తాం. రోడ్డు మీద ప్రజల ముందు ఉంచుతాం. సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. ఏమేమి అవినీతి చేశాడు, ఎంత దోపిడీ చేశాడు, ప్రజల్ని బెదిరించి ఆక్రమించినటువంటి ఆస్తుల వివరాలు నా దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ భూములు, ఖరీదైన భూములు కబ్జా చేసిన వివరాలు, బొల్లా బ్రహ్మనాయుడు కబ్జా చేసిన వివరాలు ఉన్నాయి. ఇవన్నీ కోర్టు ముందు ఉంచితే ప్రజల ముందు బట్టలిప్పదీసినట్టే. కోర్టులో శిక్ష తప్పడు. బొల్లా బ్రహ్మనాయుడు జైలుకు పోవటం ఖాయం. ఇక రాష్ట్రంలో కూడా కొన్ని వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత దాడులు కూడా పరిస్థితుల్లోనే రాబోయే రోజుల్లోనే మీ తెలుగుదేశం పార్టీ, మీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ విధంగానే ఉంటుందా, లేకపోతే పూర్తి స్థాయిలో ఇలాంటి లేకుండా పాలన కొనసాగుతుందా? మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లో గంజాయి గుట్కాలు కనపడకుండా చేస్తాం. అలాగే విచ్చలగా ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని కంట్రోల్ చేస్తాం. అలాగే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు లేకుండా శాంతియుతమైనటువంటి పాలన అందిస్తాం. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇలాంటి గొడవలు ఎక్కడ చూడలేదే, జరగకుండా చేశాం. సమస్యాత్మక గ్రామాలలో కూడా శాంతి కమిటీలు వేసి గొడవలు లేకుండా చేశా. కానీ ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు
కులాల మధ్య చిచ్చు పెట్టడం, మతాల మధ్య రెచ్చగొట్టి తగాదలు పెట్టడం, ఎంత దుర్మార్గ స్వార్థ రాజకీయం కోసం ప్రజలను బలి చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదు. మేము మంచి సుపరిపాలన అందిస్తాము. రౌడీలు గూండాల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. వినుకొండ ప్రజలు ఒకటి కోరుకుంటున్నారు, రాజకీయాల పార్టీల మధ్య ఈ నడి రోడ్ల మీద గొడవలు దాడులు అనేవి స్వస్తి పలుకుతాయా ఫ్యూచర్ అయినా సరే? ఖచ్చితంగా గొడవలు అనేవి లేకుండా చేస్తాం. గంజా గుట్కాలు అనేది లేకుండా చేస్తాం. ఈ నాసిరకం బ్రాందీ మద్యాలు ఈ దోపిడీ లేకుండా చేస్తాం. ఖచ్చితంగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తాం. గుండె మీద చేసుకొని ఆనందంగా ఉండేది చేస్తాం. అభివృద్ధి ఆశయంగా పనిచేస్తాం. ప్రజలకి లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టి ఎవరికి ఏ సమస్య లేకుండా చేస్తాం. వినుకొండ టౌన్లో 70 సంవత్సరాల వృద్ధురాలు లక్ష్మణమ్మ అనే ఆమెని మానభంగం చేస్తే ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయాల. వైసీపీ కార్యకర్త అయితే కాపాడుతాడా ఎమ్మెల్యే? అంటే చేసిన తప్పుకి పరిష్కారం లేదా? ఇంత వినుకొండ నడిబొడ్డులో 70 సంవత్సరాల వృద్ధురాల్ని మానభంగం చేస్తే దిక్కులేని పరిస్థితి అయిపోయింది ఈరోజు. అంటే ఎస్పీల దగ్గర నుండి ఎమ్మెల్యే ఏది చెప్తే అది కొమ్ము కాస్తున్నారు. అరెస్ట్ చేయొద్దంటే అరెస్ట్ చేయొద్దు, తప్పుడు కేసు పెట్టంటే పెట్టడం. ఇంత దుర్మార్గ పాలన ఎప్పుడు చూడలేదు ప్రజలు. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎన్డీఏ కూటమి కలిసి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఇంకా వినుకొండలోని కూటమి బలం ఏ విధంగా ఉంది? ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కూటమితో కలవటం వల్ల మైనార్టీ ఓట్ బ్యాంక్ ఏ విధంగా ఉండబోతుంది? మాకు తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు పెట్టినప్పటి నుండి అది సెక్యులర్ పార్టీ. మాకు అన్ని మతాలను గౌరవిస్తాం. అదే మా పార్టీ నుండి విశేషం. అలాగే మేము మొదటి నుండి కూడా ఎన్డీఏలో ఉన్నా కానీ ఆ రోజు బీజేపీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు డాక్టర్ అబ్దుల్ కలాం గారి వ్యక్తిత్వం గురించి ఆనాడు ప్రధానమంత్రి గారు చెప్పి ఎన్డీఏ ప్రభుత్వంలోనే అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేశాం. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడే హిమాముల్ మౌజన్లకు జీతాలు ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రాలు ఇచ్చారో చెప్పండి? హిమాం మౌజన్లకి, ముస్లిమ్స్కి, మత పెద్దలకి ఎవరు ఇచ్చారు జీతాలు? ఏ రాష్ట్రంలో ఉన్నాయా? మేమిచ్చాం. మా చంద్రబాబు గారు ఇచ్చారు. మేము గర్వంగా చెప్తాం. మత సామరస్యాన్ని కాపాడటంలో గతంలో హైదరాబాదులో ఎన్ని అల్లర్లు ఉండేయండి. తెలుగుదేశం రాకముందు అన్న ఎన్టీ రామారావు గారు వచ్చినాక అల్లర్లన్నీ కట్టడి చేసి మత సామరస్యం తీసుకొచ్చారు. మత సామరస్యం అలాగే అన్ని మతాలని గౌరవించటం సెక్యులర్ పార్టీ మా తెలుగుదేశం పార్టీ. సో ఈరోజు ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ మేము అండగా ఉంటాం. నేను అనేక చర్చిలకి చంద్రబాబు గారి దగ్గర నిధులు తీసుకొచ్చి ఇచ్చా. ఈ జగన్ పాలన ఎక్కడైనా ఒక చర్చికి ఇచ్చారా? మేము ముస్లిమ్స్ మసీదుల మరమ్మతులకి మేము ఆ రోజు నిధులు తీసుకొచ్చి ఇచ్చాం. ఈరోజు ఎక్కడైనా ఒక మసీదుకి ఇచ్చారా? అంటే ఈరోజు జగన్ పాలన కేవలం ముస్లిమ్స్ని క్రిస్టియన్స్ చేత ఓట్లు వేయించుకొని దగా చేశారు. ఎందుకు మైనార్టీ లోన్లు ఎందుకు తీసేశారు? సబ్సిడీ రుణాలు ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రం మొత్తం? అలాగే ఎస్సీలకు దళితులకు ఎందుకు సబ్సిడీ లోన్లు ఆపారు? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఒక రంజాన్ తోఫా ఎందుకు ఇవ్వలేదు? దులాన్ పథకం ఎందుకు ఇవ్వలేదు? క్రిస్మస్ కానుక ఎందుకు ఇవ్వలేదు? పెళ్లి కానుక ఎందుకు రద్దు చేశారు? చంద్రన్న పెళ్లి కానుక. సంక్షేమ పథకాలు రద్దు చేసింది జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలు ఇచ్చింది మా నాయకుడు చంద్రబాబు గారు. అన్ని మతాలని గౌరవంగా చూసిన నాయకుడు చంద్రబాబు గారు. మేము ఏ రోజు ఎన్డీఏలో ఉన్న మా స్వతంత్రత, మా పార్టీ స్వేచ్ఛని ఏ రోజుకి భంగం కలగలేదు. ఏ రోజు బీజేపీ వాళ్ళు కానీ ఇంకోళ్ళ మీద మా మీద ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఎంపీల చేత ఎన్డీఏ పెట్టిన ప్రతి బిల్లుకి మద్దతు ఇచ్చొచ్చాడు. ప్రతి బిల్లుకి ఒక్క బిల్లు చూపించమనండి. వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు ఓటైన ఒక్క బిల్లు ఉందా? ఎన్డీఏ పెట్టిన ప్రతి బిల్లుకి ఓటేశారు. దీని అర్థం ఏంటండి? వాళ్ళు లోపల అండర్స్టాండింగ్తో పనిచేశారు. మేము అలా ఎప్పుడు పనిచేయం. మేము బహిరంగంగా మా సెక్యులర్ పార్టీ మా విధానాలు మేము అమలు చేస్తాం. మేము అభివృద్ధి కోసం పోలవరానికి నిధులు కావాలి, రాజధాని అభివృద్ధికి నిధులు కావాలి, రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళాలంటే కొంత కేంద్ర సహకారం కూడా కావాలి. కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు అందించడం కోసమే ఎన్డీఏలో చేరాం. కాబట్టి మేము సెక్యులర్ పార్టీగా ముస్లిం సోదరులకి,
క్రిస్టియన్స్కి అండగా ఉంటాం. 4% ముస్లిం రిజర్వేషన్లు తప్పనిసరిగా కంటిన్యూ చేసే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారు. 19 ఎన్నికల్లోని ఒక్క సీటు కూడా పల్నాడు ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి రాని పరిస్థితి ఉంది. ఈసారి పూర్తి స్థాయిలో మారే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అండి. ఈసారి ఎంపీ సీటు 2 లక్షల మెజార్టీతో గెలుస్తుంది. అలాగే 7కి 7 అసెంబ్లీ సీట్లు గెలిచి మొదటిసారి చరిత్రకు ఎక్కబోతుంది మన పల్నాడు జిల్లాలో. 7కి 7 మొత్తం తెలుగుదేశం గెలవబోతా ఉంది. ఫైనల్లీ సార్, వినుకొండ ప్రజలు మరోసారి మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? గతంలో కూడా కొన్ని హామీలు కూడా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలోని వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునే దిశగా కూడా జీవి రాబోయే రోజులు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏంటంటేనండి, బొల్లా బ్రహ్మనాయుడు లాగా నాకు డొల్ల మాటలు చెప్పడం నా చేత కాదండి. బొల్లా అన్ని డొల్ల మాటలు చెప్తాడు. 100 కమిట్మెంట్ ఇస్తే ఒక్కడు చేయలేదు. ఒక్క హామీని కూడా నెరవేర్చుకోలేని పనికిమాలిన ఎమ్మెల్యే ఎవరంటే ప్రజలందరూ బొల్లా పేరు చెప్తున్నారు. తంగిరాల డ్యామ్ అన్నాడు, గుండ్లకమ్మ వాగు మీద. కనీసం గుండ్లకమ్మ వాగులో చెక్ డ్యామ్ కూడా కట్టలేదు. ₹1 నిర్దేశం రాలేదు. వరగపొడిసీల ప్రాజెక్టు 6 నెలల్లో చేయకపోతే నా ముఖం చూపించనన్నాడు. కానీ ఈరోజు ఏంది, ₹1 నిర్దేశం రాలేకపోయాడు ఈ ముఖ్యమంత్రి దగ్గర. సో ఇది ఎంత దుర్మార్గం. బొల్లాపల్లికి తాగునీరు చెరువు నింపడానికి 10 కోట్లు శాంక్షన్ అన్నాడు ముఖ్యమంత్రి గారు సంవత్సరం క్రితం 10 కోట్లు శాంక్షన్ చేసి ఇంతవరకు ₹1 అందల. ఇంకా ₹1 ఇవ్వడం శాంక్షన్ చేయలేదంటే ఒక ముఖ్యమంత్రి గారి మాటకి ఏం గౌరవం అండి? అలాగే ముస్లిం మైనార్టీ గురుకుల పాఠశాల వినుకొండలని 3 సంవత్సరాల నుండి చెప్పారు. 100 పడకల హాస్పిటల్ని 3 సంవత్సరాల నుండి చెప్పారు. ₹1 నిధి ఎందుకు తీసుకురాలేకపోయారు? ఒక ఎకరమైన స్థలం కేటాయించారా? 1 సెంటు కూడా కేటాయించాల. 1 సెంటు స్థలం కేటాయించాలా, ₹1 నిధి తీసుకురాలేదు. 3 సంవత్సరాల నుండి 100 పడకల హాస్పిటల్ చేశాను, ముస్లిం గురుకుల పాఠశాల చేశానని ముస్లిమ్స్ మోసం చేయొచ్చా? నిన్ను క్షమిస్తారా ముస్లిమ్స్? ఖచ్చితంగా. నేను ఎప్పుడు కూడా జీవి ఆంజనేయులు మాట అంటే మాట కట్టుబడి ఉంటా. వినుకొండకు మంచినీళ్ళ స్కీము నిధులు తెస్తానన్నా తెచ్చి చూపించా, పనులు ప్రారంభించా. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారింది. కోర్స్ వీళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళు ఆ పనులు చేయకుండా గాలికి వదిలేశారు. మళ్ళీ వినుకొండకి శాశ్వత మంచినీటి పథకం టౌన్కి కానీ రూరల్కి కానీ ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అలాగే నేను మా నాయకుడు చంద్రబాబు గారి దగ్గర, యువ నాయకుడు లోకేష్ గారి దగ్గర, ఇద్దరి దగ్గర కూడా స్పష్టమైన హామీ తీసుకున్నా. యువగలం పాదయాత్రలో శిలాఫలకం వేపించా, వరకపొడిసీల ప్రాజెక్టు పూర్తి చేస్తానని. అలాగే ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని కూడా లోకేష్ గారి చేత శిలాఫలకం వేపించా. అలాగే మా నాయకుడు దాచేపల్లి సభకు వస్తే నేను స్పష్టంగా కూర్చొని మాట్లాడా, మాకు గోదావరి నీళ్లు కావాలి, 6,000 కోట్ల రూపాయలు రేపు తెలుగుదేశం పాలనలో చేయాలి. ఈ నదుల అనుసంధానం గతంలో మీరు ఏదైతే శంకుస్థాపన చేశారో అది పూర్తి చేయాలని నేను మా నాయకుడిని అడిగితే స్పష్టమైన హామీ ఇచ్చారు, ఈసారి చేద్దామని. అలాగే ఇంటింటికి మంచినీళ్ళ స్కీము నేను మా నాయకుడితో కూడా కమిట్మెంట్ తీసుకొని మాట తీసుకొని నేను నా ప్రజలకు ఈరోజు మాట ఇస్తున్నా. అలాగే వరకపొడిసీలు పూర్తి చేసే బాధ్యత నేను పూర్తి చేస్తా. గోదావరి నీళ్లు తీసుకొచ్చి చంద్రబాబు గారి సహకారంతో గోదావరి నీళ్లు మా ప్రాంతం రైతాంగానికి ఇస్తాం. అట్లాగే పల్నాడు వాటర్ గ్రిడ్, వినుకొండకు మంచినీళ్ళు, టౌన్కి మంచినీళ్ళు, ఇంటింటికి మంచినీళ్ళు స్కీమ్ పూర్తి చేస్తాను. అలాగే ఈరోజు మా వినుకొండలో ఒక పార్కు లేదు, ఒక స్టేడియం లేదు. అది అవసరం ఉంది. హైదరాబాద్ లాంటి పార్కు మా వినుకొండలో కడతా, స్టేడియం కడతా, చుట్టూరు షాపింగ్ కాంప్లెక్స్ కడతాను, గుర్రం జాషో గారి లైబ్రరీ పూర్తి చేస్తా. అలాగే 2-3 కోట్లతో టీటీడీ కళ్యాణ మండపం పూర్తి చేస్తా. ఎన్ఎస్పి సైట్ 22 ఎకరాలు నేనే తీసుకొచ్చాను ఆ రోజు మున్సిపాలిటీకి ఎన్ఎస్పి నుండి. ఆ స్థలంలో ఈ ప్రభుత్వంలో ఒక్క ఇటుక పెట్టలేకపోయారు. ఖచ్చితంగా అది బాగా మాకు ఒక వరం. చంద్రబాబు గారు ఇచ్చినటువంటి ఎన్ఎస్పిలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో మాకు మంచి ల్యాండ్ ఇచ్చారు చంద్రబాబు గారు మున్సిపాలిటీకి. దానిలో ఇవన్నీ కూడా డెవలప్ చేస్తా. టీటీడీ కళ్యాణ మండపంతో పాటు 2-3 కోట్లతో షాదీఖాన్ నిర్మాణం పూర్తి చేస్తా. మా బీసీ సోదరుల కోసం బీసీ భవన్ నిర్మాణం పూర్తి చేస్తా. ఎస్సీ సోదరుల కోసం, మా ప్రాంతంలో దళితులు ఎక్కువ, వాళ్ళ కోసం ఎస్సీ భవన్ పూర్తి చేస్తా. ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. గుర్రం జాషువా గారి లైబ్రరీ పెడతాం, ఒక స్విమ్మింగ్ పూల్, వాకింగ్ ట్రాక్లతోటి, గ్రీనరీతోటి నంబర్ 1గా వినుకొండ పట్టణాన్ని తీర్చిదిద్దుతాను. అలాగే భావితరాలు అభినందించే విధంగా మా వినుకొండ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతాను. గతంలో చెయ్యి వరకు అంటే దగ్గర వరకు వచ్చి మిస్ అయిన మంత్రి పదవి
రాబోయే రోజుల్లో మంత్రిగా జీవి ఆంజనేయులు గారిని చూడొచ్చా? సో అవన్నీ ప్రజల ఆశీస్సులు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు. గతంలో 3 సార్లు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసినటువంటి అనేక మందికి ఆ అవకాశాలు వచ్చినాయి. ఈసారి అలాంటి అవకాశాలు రావచ్చని మా జిల్లా ప్రజల యొక్క మనోభీష్టం. అదే మా నాయకుడు చంద్రబాబు గారు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని గౌరవిస్తాం. థ్యాంక్ యూ అండి జీవి ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. పల్నాడులో ప్రధానంగా వినుకొండలోని రాబోయే రోజుల్లోని తెలుగుదేశం పార్టీ వస్తే శాంతియుతమైన పాలన కొనసాగిస్తాము, ప్రధానంగా గోదావరి జలాలను ఖచ్చితంగా వినుకొండ రైతాంగానికి అందిస్తాము, దాంతోపాటు త్రాగునీటి ఎద్దడి లేకుండా చేస్తామంటున్నారు. ప్రధానంగా ఇకపై దాడులు లేకుండా పూర్తి స్థాయిలోనే ఒక అభివృద్ధి దశలో వినుకొండ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానంటున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులు.